హాయ్ ఫ్రెండ్స్, నేనైతే షాప్ దగ్గర నుండి అయితే వచ్చానమాట. ఇక వచ్చి రాగానైతే వంట అయితే మొదలు పెట్టేశాను. ఇదిగోండి వైట్ రైస్ అయితే ఉడికిందనమాట. వేడి వేడిగా పొగలు వస్తున్నాయి, పక్కన పెట్టేసాను. ఎందుకంటే మా వాడు డ్యూటీకి వెళ్ళారు కదా, ఆయన భోజనానికి వచ్చే టైం అయింది. ఇంకా అలాగే చిక్కుడుకాయ టమోటా కర్రీ వండుతున్నాను అనమాట. టమోటాలు అయితే పండి లేవు, రకంగా పచ్చిగుడ్డికి అవే వేసాను. టమాటా లేకపోతే టేస్ట్ రాదని. ఇక ఇదైతే దోసకాయ పచ్చి ముక్కల పచ్చడికి. దోసకాయలు అయితే కొద్దిగా పండినవి, స్వీట్గానే ఉన్నాయి, అయినా పర్లేదు, తినాలనిపిస్తుంది, చేసుకోవడమే. ఇక అలాగే దోసకాయ పచ్చడిలోకి పచ్చికారం అనమాట. పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, జీలకర్ర, కొన్ని దోసకాయ ముక్కలు అయితే మిక్సీ పడతాను. ఈ మిక్సీ పట్టిన తర్వాత అయితే దోసకాయ పచ్చడి పోపు వేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇక అలాగే మేము నైట్ అయితే కూరగాయలు తెచ్చుకోవడానికని వెళ్ళామన్నమాట. ప్రత్యేకంగా కూరగాయల కోసం అనేం కాదు, నాకు కొంచెం హెల్త్ బాగోకపోతే చూపించుకుందాం అని చెప్పేసి వెళ్ళి వస్తూ కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. మా పాప అయితే పొద్దున అన్ని కూడాను సర్దిందనమాట. క్యారెట్, బెండకాయలు, ఆలు, క్యాబేజీ అన్ని రకాలు తెచ్చాం. ఇది మాత్రం నేను కావాలని చెప్పి తెచ్చుకున్నాను. ఈ వంకాయ మాత్రం అందరు వీడియోస్లో చేశారు కదా, నేను కూడా ట్రై చేద్దామని తెచ్చుకున్నా. కేవలం ఈ కాయ ఒక్కటే 1/2 kg ఉంది. దీన్ని 40 రూపీస్ తీసుకున్నారు. నాకైతే అసలు అర్థం కాలేదు దీనికి అంత రేట్ ఉంటుందా అని, కానీ తప్పదుగా వీడియో కోసం అని చెప్పి తెచ్చుకున్నాను. ఇంకా అలాగే పుదీనా, గోంగూర, ములక్కాయ అవన్నీ అయితే షాప్ కాడ కూర్చొని అయితే ఒలుస్తానమాట. ఇంట్లో అయితే మాత్రం అవ్వదు. ఇక అలాగే వాషింగ్ మిషన్ మార్నింగ్ నుంచి వెయ్యము, 11కి అలాగే వేస్తాం. షాప్ కాడ నుంచి తెచ్చి వాషింగ్ మిషన్ అంటే రన్ అవుతుంది. ఇంకా అలాగే మసిగుడ్లు ఉంటే ఇంటికి తీసుకొచ్చి తడిపాను అనమాట, వాటర్లో పడేవి, అవి కూడా ఉతకాలన్నమాట. అందుకని ఫ్రెండ్స్ పైన అంతా అయితే సర్దేశామన్నమాట. మొత్తం బూజులు కొట్టేసి పైన అంతా సర్దాము. ఇక ఈ 2 షెల్ఫ్లు కూడా ఇక్కడ చూపించు, ఈ 2 షెల్ఫ్లు కూడా అయితే ఇలా సర్దేశాము. బట్టలు కూడా ఆల్మోస్ట్ ఈ 4 షెల్ఫ్లు అయిపోయినాయి. ఇక ఈ ర్యాక్ సర్దాలన్నమాట. ఇక ఈ కనిపిస్తున్న 4 ర్యాకులు సర్దాలి. ఇవి సర్దేసి ఇవి కూడా క్లీన్ ఇక్కడ కనిపిస్తుంది కదా విండో కూడా, ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తే ఇంకొక 2 ఉన్నాయి ఈ గదిలో. ఈ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అయితే వంటగది, దేవుడి గది కూడా మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుని అప్పుడైతే రూమ్ అయితే కడుగుతామన్నమాట. ఒకే రోజు కడగడాలు, తొడవడాలు, బూజులు కొట్టడాలు ఇవన్నీ అయితే మనకు అవ్వవు అనమాట. మనది ఆల్రెడీ షాప్ కాబట్టి షాప్ కాడ ఇంటి కాడ అయితే కుదరట్లేదు. అందువల్ల అని చెప్పేసి రోజు మార్చి రోజు అలా అయితే పెట్టుకున్నాము. ఇక షాప్ కాడ నుంచి తీసుకొచ్చి మచ్చిగుడ్లు కూడా ఉతకాలి ఫ్రెండ్స్, అవైతే నానబెట్టి ఉంచాను. మీరైతే ప్లీజ్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దోసకాయ పచ్చడి అయితే పోపేస్తున్నాను అనమాట. దోసకాయలు అయితే రాత్రి తెచ్చాం, చాలా బాగున్నాయి కూరగాయలు కూడాను. ఇదిగోండి పోపు అయితే వేస్తున్నాను. దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది అనమాట.